రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి ప్రియాంక గాంధీ వివిధ సభల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిలో జరిగే సభలో ప్రియాంక గాంధీ పాల్గొని అక్కడ ప్రసంగిస్తారు. అలాగనే రేపు మధ్యాహ్నం 3 గంటలకు తాండూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో కూడా ఆమె మాట్లాడతారు. అలాగే ఎల్లుండి నర్సాపూర్లో జరిగే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని అక్కడ ప్రసంగిస్తారు. వరుసగా 2 రోజులు తెలంగాణలో బస చేస్తారు ప్రియాంక గాంధీ. నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ భారీ సభలో నిర్మల్లోని నిర్వహిస్తున్న భారీ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం గద్వాల్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగనే ఈ నెల 9వ తేదీన మరోసారి తెలంగాణకు ఎన్నికల ప్రచారం నిమిత్తం రాహుల్ గాంధీ రానున్నారు. 9వ తేదీ ఉదయం 11 గంటలకి కరీంనగర్లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. దీనిపై మా ప్రతినిధి భవిత ఫోన్ లైన్లో అందిస్తారు. భవిత, ఏదైతే ఎలక్షన్ ఎన్నికలకు సంబంధించి ప్రచార మరికొద్ది రోజుల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో కనిపించినటువంటి ప్రచార శైలి కీలపైన చెప్పుకోవాలి. అయితే ఈ రోజు ఈ నేపథ్యంలో మరో వారం రోజుల గడువుల నేపథ్యంలో ఇక్కడ ఇట్లాంటి నేతలతోనే కాకుండా జాతీయ స్థాయి నేతలను కూడా ప్రచారంపై దింపాలని చెప్పేసి ఇప్పటికీ నుంచి భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు తెలంగాణకి రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. అయితే మహారాష్ట్ర నాయకులకు భద్రతా విమానంలో బయలుదేరి నిర్మల్లోని భారీ బహిరంగ సభకు చేరుకున్నారు. ఇప్పటికే భారీ బహిరంగ సభకు సంబంధించి అక్కడ జిల్లా ఇన్ఛార్జినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది.
మరి కాసేపట్లో ఉదయం 11 ప్రాంతంలో ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సుగుణ సంబంధించి ప్రచార పర్వంలో కూడా వీళ్ళు పాల్గొన్నారు. ఆత్రం సుగుణకు సంబంధించి భారీ బహిరంగ సభలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోకి సంబంధించిన కాబట్టి ఇతర అంశాలపైన కూడా ప్రసంగిస్తున్నట్టుగా తెలిసింది. అయితే మొదటిసారిగా ఆదిలాబాద్ నుంచి మొదటిసారిగా మహిళ ఎంపీగా బరిలోకి దిగడం ఖచ్చితంగా ఇది బడుగు అలసిన వర్గాలకు సంబంధించినటువంటి కావడంతో అక్కడ ఉన్నటువంటి ఒక ఎంతో కొంత మంచి రిజల్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రచారంలో రాహుల్ గాంధీ నిలిచినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీతో పాటు ఏసీసీ స్పీకర్ అయినటువంటి మర్కర్ల గారికి ప్రియాంక గారితో పాటు మరి ఇతర నేతలంతా కూడా ఈ వారం రోజుల పాటు తెలంగాణలో ప్రచారంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరంగ సభలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ అనంతరం ఆత్రం సుగుణతో పాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సాయంత్రం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మల్లి కవి సంబంధించిన జాతర సభ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోడ్ షోలో కూడా పాల్గొన్నట్టు తెలిసింది. అయితే ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పటి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒంటితో ప్రచారాలు సభలు కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 2కు మించి 2కు పైన 2 నుంచి 3 సార్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రచార సభలలో పాల్గొనడము, అక్కడ కార్నర్ మీటింగ్లు నిర్వహించడంతో పాటు రోడ్ షోలలో కూడా పాల్గొన్నారు. అయితే ఇది మరో వారం రోజుల కాలంలో ఒక విధంగా ఇటు తెలంగాణ డిప్యూటీ నాయకులతో పాటు జాతీయ స్థాయి నాయకులను తెలంగాణ ప్రచార పర్వంలో ఇస్తే కొంత మేరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ నుంచి జాతీయ స్థాయి నాయకులు పదితో పాటు అంశాలు కూడా వరుసగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఖచ్చితంగా జాతీయ స్థాయి నాయకులు ఇక్కడ ప్రచారంలో దించి వాళ్ళు ప్రచారం నిర్వహిస్తారని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా ఈ నేపథ్యంలో రేపు ఎల్లుండి వరుసగా 3 రోజుల పాటు ప్రియాంక గాంధీ సభ్యులు ఉన్నప్పటికీ కొంత మేరకు ఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే షెడ్యూల్ తీసుకున్న నేపథ్యంలో కేవలం 10 తారీఖున మాత్రమే ప్రియాంక గాంధీ తెలంగాణకు రాబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ కరీంనగర్లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇంకా మరోసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి 6 నుంచి 7 రోజుల సమయం నేపథ్యంలో ఈ రోజు తెలంగాణకి రాహుల్ గాంధీ వస్తున్నారు. అంతేకాకుండా 9న కూడా రాహుల్ గాంధీ తెలంగాణకు రాగానే అక్కడ నిజామాబాద్ ఎల్లారెడ్డిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. నియోజకవర్గం అభ్యర్థి నిజామాబాద్ నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి ప్రచార సభలతో పాటు ప్రచార కార్యక్రమాలలో రోజు కూడా పాల్గొన్నట్టు జరిగింది. ఇప్పటికే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలలో 3 సార్ల కంటే ఎక్కువ ప్రచార పర్వంలో పాల్గొనడము, రోడ్ షోలు నిర్వహించడము, దాదాపుగా మొత్తం ఈ నెల రోజుల పాటు 15 నియోజకవర్గాలలో ఇప్పటికే 51 సభలు నిర్వహించాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. అంతేకాకుండా 15 రోడ్ షోలో పాల్గొనాలని ఇప్పటికే షెడ్యూల్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వారం రోజుల పాటు కూడా ప్రచార పర్వం మరీ స్పీడప్ చేసే నేపథ్యం కనబడుతుంది. రైట్ భావిత.